అనగనగా ఒకప్పుడు సముద్ర తీరంలో గొప్ప వీరుడు హనుమంతుడు నిలబడ్డాడు. సీతమ్మ జాడ తెలుసుకోవాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన మనసులో జై శ్రీరామ్ అని స్మరిస్తూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు గాలిలో తేలుతుంటే ఆయన శరీరం బంగారు పర్వతంలా మెరిసిపోతోంది. దారిలో మైనాక పర్వతం వచ్చి, హనుమా, అలసిపోయావు కదా, కాసేపు నా మీద విశ్రాంతి తీసుకో అని అడిగింది. కాని హనుమంతుడు నవ్వుతూ, రాముని పని పూర్తి చేసే వరకు నాకు విశ్రాంతి లేదు మిత్రమా అని చెప్పి మెరుపు వేగంతో ముందుకు సాగాడు. మెల్లగా హనుమంతుడు లంకానగర ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ భయంకరమైన రూపంతో లంకిణి అనే రాక్షసి కాపలా ఉంది. ఆమె హనుమంతుడిని చూసి, ఆగు, ఎవరు నువ్వు? నన్ను దాటి లోపలికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ గర్జించి హనుమంతుడిపై దాడి చేసింది. అప్పుడు హనుమంతుడు తన పిడికిలిని బిగించి ఒక్క దెబ్బతో ఆమెను కొట్టాడు. ఆ దెబ్బకు లంకిని కింద పడిపోయింది. ఆయన అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద సీతమ్మ కూర్చుని ఉంది. ఆమె రాముడిని తలచుకుంటూ బాధగా ఉంది. హనుమంతుడు చెట్టు మీద దాక్కుని మెల్లగా రామా రామా అని జపించాడు. సీతమ్మ ఆశ్చర్యపోయి పైకి చూసింది. హనుమంతుడు మెల్లగా కిందకు దిగి, తల్లీ, భయపడకండి, నేను రాముని దూతను. ఇదిగో రాముడు పంపిన ఉంగరం అని ఇచ్చాడు. అది చూసిన సీతమ్మ కళ్ళలో ఎంతో సంతోషం. ఆమె హనుమంతుడిని దీవించి తన తలలో ధరించే చూడామణిని రాముడికి ఇవ్వమని చెప్పింది. పని పూర్తయ్యాక హనుమంతుడు మళ్లీ సముద్రం మీదుగా ఎగిరి రామచంద్రుడి దగ్గరికి చేరుకున్నాడు. రాముడి పాదాలకు నమస్కరించి, చూశాను సీతమ్మను అని చెబుతూ ఆ మణిని ఇచ్చాడు. హనుమంతుడి ధైర్యానికి రాముడు ఎంతో సంతోషించి ఆయనను గట్టిగా హత్తుకున్నాడు.